గమనించు. ఇళ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు. రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నినదించు. కొత్త చరిత్రనే రాసేలా కావాలి నువ్వు మండేలా. ప్రతి గుండెను కదిలించేలా అడుగేసైవో యోధుడిలా. పేదోళ్ళ కల నిజమయ్యేలా యువకులు కదలాలే ఈ నేల. కత్తరు బట్టల కరెన్సీ రాజకీయాలను వదిలెయ్యాలే. కత్తరు బట్టల కరెన్సీ రాజకీయాలను వదిలెయ్యాలే. అభివృద్ధి చేయబొడిసే కొత్త యువకులు రాజ్యం ఏలాలే. ఎదుగుతున్నవో యువతరమా ఆలోచించు. కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. పరిపాలన చేతుల బట్టి నువ్వు ప్రజల ఎజెండా నెగరై. జనముల జెండను బట్టి వేల బ్రతుకుల్లో వెలుగులు నింపై. సబ్బండ వర్గాల కొరకై కదలాలి ప్రజల ప్రతినిధివై. వేలాది గుండెల శబ్దమై వినిపించర నాయకుడై. వేలాది గుండెల శబ్దమై వినిపించర నాయకుడై. యువకులు రాజకీయాలను చేతబట్టి సరికొత్త చరిత ముద్రించై. ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు. కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. అందరి హక్కేర రాజకీయం కోరెను అన్ని వర్గాల ధ్యేయం. యువత కదిలొస్తే సందేశం కోరుకున్నది మన దేశం. యువకులు నడపాలే రాజకీయం రాసైన కొత్త అధ్యాయం. కదలాలే యువకుడా రాజకీయాలే ఒక్కరి సొంతం కాదు. కదలాలే యువకుడా రాజకీయాలే ఒక్కరి సొంతం కాదు. ప్రజల క్షేమమై ప్రతి నవ్వుని పరిపాలకుడై ఏలో. ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు. కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు. ఏండ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు. రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నినదించు. ఓడిపోనీయకు నీ ఓటును. గెలిపించే ప్రజాస్వామ్య బాటను. బట్టిగా పోనీయకు నీ ఓటును. పోదాం పద పోలింగు బూతుకు. అరే ఓడిపోనీయకు నీ ఓటును. గెలిపించే ప్రజాస్వామ్య బాటను. బట్టిగా పోనీయకు నీ ఓటును. పోదాం పద పోలింగు బూతుకు. ఎంచుకునే నాయకుల మంచి చెడులు చూడు. ఏమన్నా చేస్తారా జనాలకు మేలు. 5 ఏండ్ల కాలానికి అగ్రిమెంటు నేడు. ఆగమాగమయ్యి నీ ఓటు నమ్ముకోకు. వచ్చింది టైము నీకు ఓటు వెయ్యడానికి. వచ్చింది టైము నీకు ఓటు వెయ్యడానికి. నిజమైన నాయకుల్ని నిర్ణయించడానికి. ఓడిపోనీయకు నీ ఓటును. గెలిపించే ప్రజాస్వామ్య బాటను. గట్టిగా పోనీయకు నీ ఓటును. పోదాం పద పోలింగు బూతుకు. చలో
రాజ్యాంగం మనకిచ్చిన వజ్రాయుధమోటు అవకాశం అందుకొని అడుగెయ్యి ముందుకు నీ ఓటు ఏడుందో ముందుగానే తెలుసుకో పోలింగు డే రోజున ప్రశాంతంగా వేసిపో ఓటరు నీ చేతికి వచ్చింది పవరు ఓటరు నీ చేతికి వచ్చింది పవరు ఓటేసి చూపించు రానున్న ఫ్యూచరు ఓడిపో నీయకు నీ ఓటును గెలిపించే ప్రజాస్వామ్య బాటను అరే గట్టిగా ఓ నీయకు నీ ఓటును పోదాం పద పోలింగు బూతుకు చలో ఓటే నువ్వు ఆగక ఓటే నువ్వు లొంగక ఓటే మన బాధ్యత రారోయ్ ఓటే నీ సంతకం ఓటే నీ ఆయుధం ఓటే మౌనంగా చేసే యుద్ధం మనకెందుకు అని కూర్చుంటే మన దేశమే తప్పును బాటే నువ్వు ముందుకు వచ్చావంటే మారే నువ్వు రాతే నవభారత నిర్మాణంలో నువ్వు భాగం కావాలంటే తగు నేతలు రావాలంటే వెయ్యాలి ఓటే चुनाव का पर्व देश का गर्व देश का गर्व चुनाव का पर्व देश का गर्व देश का गर्व देश का गर्व రేపటి భవితని మార్చే ఘనత ఓటుకున్నది కనరా చీకటి తెరలను తెంచిన చరిత ఓటు దేశరా వినరా రాజ్యాంగం ఇచ్చిన గొప్ప హక్కురా రాజీ పడకు ఎప్పుడు ఈ హక్కు వాడక ఉండిపోకురా ఏనాడు యువతరం కదిలి నవతరం అంటూ మరి అడుగెయ్యాలి ఇప్పుడు గర్వంగా ఉంటది ఓటు వేసి చూడు चुनाव का पर्व देश का गर्व देश का गर्व देश का गर्व चुनाव का पर्व देश का गर्व देश का गर्व देश का गर्व ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు ఇళ్ళ నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నినదించు కొత్త చరిత్రనే రాసేలా కావాలి నువ్వు మండేలా యోధుడిలా పేదోళ్ళ కల నిజమయ్యేలా యువకులు గదలాలే ఈ నేల కత్తరు బట్టల కరెన్సీ దడాల గ్రీష్మాని నేను జయంతి రామయ్య పంతులు శ్రీ జయంతి రామయ్య పంతులు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు తొమ్మిదవ తరగతి చదువుతూ ఎస్పీఎల్ గా ఎన్నుకోబడ్డాను. నేను నా పాఠశాల పట్ల నా గురువుల పట్ల గౌరవం కలిగి ఉంటాను. నా తోటి విద్యార్థుల పట్ల స్నేహపూర్వక సోదర భావన కలిగి
బాధ్యతగా ఉంటూ బాధ్యతగా ఉంటూ ప్రతి వారితోనూ ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. మర్యాదగా నడుచుకుంటాను. నా తోటి విద్యార్థుల నా తోటి విద్యార్థుల సమస్యలను సమస్యలను ప్రధానోపాధ్యాయుల వారికి ప్రధాన ఉపాధ్యాయుల వారికి మరియు మరియు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు తెలియజేసి వాటిని పరిష్కరించుటకు కృషి చేస్తాను. వాటిని పరిశీలించుటకు కృషి చేస్తాను. స్కూల్ పీపుల్స్ లీడర్ గా నా బాధ్యతలను అంతఃకరణ శుద్ధితో ఏ పక్షపాతము లేకుండా సక్రమంగా నిర్వర్తించి నా పాఠశాల పురోగతికి తగిన విధంగా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. నా పేరు రాయుడి యమున. నేను శ్రీ జయంతి రామయ్య పంతులు ఉన్నత పాఠశాలలో నేను 9వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్లో మార్క్ పోలింగ్ అనేది జరిగింది. అందులో చాలామంది నామినేషన్ వేసుకున్నారు. నేను ఓటు వేయడం ఫస్ట్ టైం. ఇది నాకు చాలా మంచి అనుభవం కలిగింది. ఓటు వల్ల నాకు ఎలా వేయాలో కూడా ప్రాసెస్ అంతా చాలా బాగా జరిగింది. నేను నేర్చుకోవడం కూడా చాలా బాగుంది. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నేను సెకండ్ రావడం జరిగింది మార్క్ పోలింగ్లో. 40 ఓట్స్తో నేను సెకండ్ వచ్చాను. ఈ అవకాశం కల్పించిన ప్రధాన ఉపాధ్యాయులకి, ఇందులో ఉన్న సోషల్ టీచర్స్ సాయి శ్రీనివాస్ సార్ అలాగే మేరీ గ్రేస్ మేడం కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. రాజేశ్వరి. నేను జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల సిరిపల్లి నందు 9వ తరగతి చదువుతున్నాను. నేను ప్రభుత్వం మా పిఎంసి స్కూల్కి ఎస్పిఎల్ అనే ఒక ఎలక్షన్ కండక్ట్ చేయమని చెప్పింది. అయితే మా టీచర్స్ అండ్ హెచ్ఎం సార్ కూడా దాన్ని కండక్ట్ చేశారు. అసలు ఎలక్షన్ ఎలా జరుగుతుంది అనేది దాని మీద మాకు కొంచెం అవగాహన అనేది కలిగింది. అసలు ఎలక్షన్ మీద పోలింగ్ అని నేను కూడా పోటీ చేశాను. దానికి నేను ప్రచారం చేసుకున్నాను. నామినేషన్ కూడా వేశాను. దీని మీద నాకు మంచి అవగాహన అది కలిగింది. నాకు 13 ఓట్లు అనేవి వచ్చినాయి. థ్యాంక్ యూ వేసిన వాళ్ళకి. అండ్ ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ టు సే, నేను థ్యాంక్ యూ చెప్తున్నాను ఈ ఎలక్షన్ మంచిగా కండక్ట్ చేసినందుకు. అండ్ సోషల్ టీచర్స్ సాయి శ్రీనివాస్ సార్ అండ్ మేరీ గ్రేస్ మేడం కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.